ఈ రోజుల్లో కూడా కుల వ్యవస్థ అనేది ఉందంటే ఈ రోజుని బట్టి చూస్తే ఉందనే చెప్పుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన 2 నెలల పాప చనిపోవడం గురించి చూస్తే ఖచ్చితంగా కుల వివక్ష అనేది ఉందని కాస్త క్లిష్టంగా అర్థమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 18వ తారీఖున కుమ్మరమల్లన్న జాతర కోసమని వాళ్ళ విలేజ్ వాళ్ళు వాళ్ళ చిన్న పాపని 2 నెలల పాపని తీసుకొని వాళ్ళు టెంపుల్కి వెళ్తే సో కాల్డ్, నాకు వాడి పేరు చెప్పడం కూడా అవ్వట్లేదు, సో కాల్డ్ మనుషులు ఏం చేశారంటే 100 రూపీస్ టికెట్ కావాలి, టికెట్ తీసుకుంటేనే లోపలికి అలో చేస్తామన్నారంట. వాళ్ళు ఏమన్నారంట, మేము సేమ్ విలేజ్ కదా, దేవుడి దర్శనానికి టికెట్ ఎందుకు అని అంటే సో కాల్డ్ పర్సన్స్ కదా వాళ్ళ అగ్రనేతలు అంట. వాళ్ళేమో చిన్న కులం, రజక కులం అంటే చాకలి వాళ్ళు, టికెట్ తీసుకుంటానే లోపలికి రానిస్తాం లేకపోతే లేదు అని చెప్తే ఆ అమ్మాయి ఏం చేసిందంట వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసిందంట. సేమ్ విలేజ్ కదా, వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేస్తే తను వాట్సాప్ గ్రూప్లో పెడితే ఆ వాట్సాప్ గ్రూప్లో సో కాల్డ్ అని చెప్పాను కదా, ఆ మనిషి చూపించి వీళ్ళ హస్బెండ్ పిలిపించుకున్నారంట. సమ్ అక్కడ ఏదో గొడవ అయిందంట. గొడవ అవుతే అక్కడ చిన్న పాపని చూపించి మాకు 2 నెలల పాప ఉంది, మేము దేవుడి దర్శనానికి వచ్చాం పంపించండి అంటే 2 నెలల పాప అని కూడా చూడకుండా కాలుతో తన్నాడంట. వాడు కాలుతో తంటే ఆ అమ్మాయి కొంచెం ఇంజురీస్ అయినాయి. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే 21st రోజు అమ్మాయి చనిపోవడం జరిగింది. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? తర్వాత వీళ్ళు కేసు పెడదామని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా రివర్స్ వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేశారంట. అంటే ఏంటి, అగ్రనేతలు కాబట్టి అంటే పోలీసులు కూడా భయపడ్డారా, రాజకీయ వాళ్ళు కాబట్టి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి చెందిన వాళ్ళందరూ ఎగబడితే అప్పుడు వాళ్ళపైన కేసు పెట్టారంట. కేసు పెట్టారు అని చెప్పడమే తప్ప వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసింది ఎవరు చూడలేదు, చేయలేదు. అంటే అగ్రనేతలు. సో ఏంటి, వాళ్ళకి అందరికీ దేవుడు ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక దేవుడు, వీళ్ళకి ఒక దేవుడు, చిన్న కులం వాళ్ళకి అలా దేవుడు ఏం లేవు కదా, అందరికి ఒకే దేవుడు కదా. మరి ఏంటి, ఎందుకు ఇట్లా? రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు, కానీ మనం ఈ పోరాటం ఇంతటితో ఆపకూడదు. వాళ్ళ కోసం మండలాల్లో, డిస్టిక్లో, విలేజెస్లో ర్యాలీస్ తీస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎలా అయినా న్యాయం జరగాలని చాలా పోరాటం చేస్తున్నారు. ఇది ఇలాగే పోరాటం. అంటే వాళ్ళ అమ్మాయి ప్రీమెచ్యూర్ బేబీ అంట. సో ఆ అమ్మాయిని ఎంత కంటికి రెప్పలా చూసుకుంటా చెప్పండి. ఒక ఆడపిల్ల, ఆమెకి ప్రపంచం తెలుసా, అమ్మ స్పర్శ తప్ప ఇంకేమీ తెలియని వయసులో వాడు కాలుతో తన్నాడంట. వాడికి పిల్లలు లేరా? సమాజం ఎటు వెళ్తుంది అసలు అర్థం కావట్లేదు. వాడిని ఉరి తీసినా తక్కువే. ఏంటంటే ఇప్పుడు ఆ వాడికి కఠిన శిక్ష పడేంత వరకు ఇది 2 రోజులు చేసి ర్యాలీ చేసి మర్చిపోయేది కాదండి. ఇది అర్థమవుతుందా? ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కుల వివక్ష పోతుందో అప్పుడే మనుషులు బాగుపడతారు. వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని, అలాగే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. అది అలానే డిమాండ్ కొనసాగుతూ ఉండాలి. అండ్ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇది మర్చిపోకుండా కంటిన్యూస్గా ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి కఠిన శిక్ష పడేంత వరకు పోరాడుతూనే ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఈ వీడియో చేద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు జనాలు, అండ్ మర్చిపోకూడదు కూడా. నేను అదే కోరుకుంటున్నా. ఎప్పటికైనా ఇది వాళ్ళకి కఠిన శిక్ష పడేంత వరకు ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మనం కోరుకుంటూనే ఉందాం.